వరలక్ష్మీ వ్రతం ఆగస్ట్ 21వ తేదీన 28వ తేదీన శ్రావణంలో ఈ 5 వస్తువులు ఇంట్లో ఖాళీ కాకూడదు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ప్రతి ఏడాది ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు ఎదురుచూసే అతిపెద్ద పండుగ వరలక్ష్మీ వ్రతం. ఈ పవిత్రమైన శ్రావణమాసం అనగానే ఇల్లంతా పసుపు కుంకుమలు, పచ్చని తోరణాలు, ముత్తయిదువుల కోలాహలంతో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ సంవత్సరం వ్రతాన్ని ఏ తేదీని చేసుకోవాలి అనే విషయంపై చాలామందికి ఎన్నో సందేహాలు వస్తున్నాయి. క్యాలెండర్లో ఆగస్ట్ 21వ తేదీన ఒకసారి, ఆగస్ట్ 28వ తేదీన మరొకసారి పండుగ ఉన్నట్టు చూపిస్తుండటంతో ఆడవారందరిలోనూ గందరగోళం మొదలైంది. అసలు ఏ రోజున పూజ చేయటం సరైనది అన్న విషయం గురించి, అలాగే ఈ శ్రావణమాసం మొత్తం మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కాకూడని 5 ముఖ్యమైన వస్తువుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్టు 13వ తేదీ గురువారం ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీతో ముగుస్తుంది. మన శాస్త్రాల ప్రకారం, పెద్దలు నిర్ణయించిన ఆచారాల ప్రకారం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనగా శ్రావణమాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించటం మన సంప్రదాయం. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ఆగస్టు 28వ తేదీన వచ్చింది కాబట్టి దానికి ముందు వచ్చే శుక్రవారం అనగా ఆగస్టు 21వ తేదీనే వరలక్ష్మీ వ్రతం ఆచరించటం అత్యంత శ్రేయస్కరం. ఆగస్టు 28వ తేదీన పౌర్ణమి రావడం, అదే రోజు శుక్రవారం కావడంతో కొందరు ఆ రోజు వ్రతం చేయాలని సూచిస్తున్నారు. కానీ మన పూర్వీకుల లెక్కల ప్రకారం పౌర్ణమికి ముందు వచ్చే ఆగస్టు 21వ తేదీనే పూజకు సరైన రోజు. కాబట్టి అందరూ ఏకాగ్రతతో ఆగస్టు 21 నాడే ఈ పండుగను కన్నుల పండువగా జరుపుకోవటానికి సిద్ధం కండి. ఒకవేళ ఏవైనా అనారోగ్య సమస్యలు లేదా ఇతర ఇబ్బందుల వల్ల 21వన పూజ చేసుకోలేని వారు ఏమాత్రం బాధపడకుండా ఆగస్టు 28న ఆచరించవచ్చు. అయితే ఆగస్టు 28వ తేదీన పౌర్ణమితో పాటుగా పాక్షిక చంద్రగ్రహణం కూడా వస్తోంది కదా. ఆ రోజున వ్రతం ఎలా చేసుకోవాలి అన్న అనుమానం చాలామందికి రావచ్చు. ఇక్కడ గ్రహణం ఉన్నమాట వాస్తవమే అయినా ఆ గ్రహణం మన భారతదేశంలో అస్సలు కనిపించదు. మన దేశంలో కనిపించని గ్రహణానికి ఎలాంటి సూతకం నియమాలు పట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి ఆగస్టు 21న వ్రతం చేసుకోలేని వారు అకారణంగా ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ఆగస్టు 28వ తేదీన నిశ్చింతగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆ రోజు కూడా కుదరని వారు ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులలో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇక తేదీ గురించి ఒక స్పష్టత వచ్చింది కదా. ఇప్పుడు ఈ పవిత్రమైన శ్రావణమాసం ముగిసే వరకు మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కాకూడని 5 ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఈ 5 వస్తువులు శ్రావణమాసం మొత్తం ఎవరింట్లో అయితే సమృద్ధిగా ఉంటాయో ఆ ఇంట మహాలక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది. మహాలక్ష్మి క్షీరసాగర మదనంలో జన్మించిన తల్లి కాబట్టి అమ్మవారికి పాలు అంటే అత్యంత ప్రీతికరం. ప్రతిరోజు మనం ఇంట్లో వాడే పాలు పూర్తిగా అయిపోకుండా చాలా జాగ్రత్త పడాలి. మీ నోటి నుండి పాలు అయిపోయాయి అనే మాట అస్సలు రాకూడదు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కనీసం ఒక చిన్న గ్లాస్ పాలను అయినా సరే వంటగదిలో ఉంచి నిద్రపోవాలి. శ్రావణమాసంలో మహాలక్ష్మీదేవి సంచారం విశేషంగా ఉంటుంది. అమ్మవారు అదృశ్య రూపంలో మన ఇంటికి వచ్చినప్పుడు పాలు సమృద్ధిగా ఉండటం అత్యంత శుభకరం. ఇక ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉండాల్సిన 2వ వస్తువు పెరుగు. పెరుగు చల్లదనానికి, ప్రశాంతతకు మరియు కుటుంబంలో సిరి సంపదలు వృద్ధి చెందడానికి ప్రతీక. రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత పెరుగు గిన్నెను పూర్తిగా తుడిచి కడిగేయకూడదు. కనీసం మరుసటి రోజు తోడు వేసుకోవడానికి సరిపడా పెరుగును అయినా గిన్నెలో ఉంచి మాత్రమే రాత్రి నిద్రపోవాలి.
పాలు, పెరుగు ఇంట్లో సమృద్ధిగా ఉంటే ఆ కుటుంబంలో పాడి పంటలకు, ధనధాన్యాలకు లోటు ఉండదు. దీనితో పాటుగా మూడవ అత్యంత ముఖ్యమైన వస్తువు పసుపు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పసుపు డబ్బా ఖాళీ కాకుండా చూసుకోవడం ఆడవారందరి బాధ్యత. పసుపును సౌభాగ్యానికి, మంగళకరమైన శక్తులకు ప్రతీకగా భావిస్తారు. శ్రావణ మాసంలో పసుపు ఇంట్లో సమృద్ధిగా ఉంటే లక్ష్మీదేవి కృప త్వరగా కలుగుతుంది. పసుపును ఎప్పుడూ వృధా చేయకూడదు, కింద పడేసి తొక్కకూడదు. ముఖ్యంగా ఇంట్లో పసుపు అయిపోయింది అనకూడదు. దానికి బదులుగా పసుపు నిండుకుంది అని మాత్రమే అనాలి. డబ్బాలో పసుపు సగానికి రాగానే మళ్లీ నింపుకోవడం చాలా మంచిది. ఇంట్లో ఉండాల్సిన 4వ వస్తువు తాంబూలం, అనగా తమలపాకులు. అలాగే 5వ వస్తువు పువ్వులు. దేవుని పూజకు ఉపయోగించే పువ్వులకు, తమలపాకులకు ఇంట్లో ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలి. ఆకుపచ్చని తమలపాకులలో సకల దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ వస్తువులన్నీ ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలంటే, శ్రావణమాసం అంటేనే పేరంటాల మాసం. ఎప్పుడు ఏ ముత్తైదువు ఇంటికి వస్తుందో తెలియదు. అలా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా వచ్చిన వారికి కనీసం బొట్టు పెట్టి పువ్వులు, తాంబూలం ఇవ్వకుండా వట్టి చేతులతో పంపకూడదు. అందుకే శ్రావణమాసంలో పసుపు, కుంకుమ, పువ్వులు, తమలపాకులు ఇంట్లో ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని పండితులు, మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఇంట్లో పువ్వులు లేవు, ఆకులు లేవు అనే మాట ఎవరితోనూ చెప్పకూడదు. కనీసం ఇంటికి వచ్చిన వారికి ఇవ్వడానికైనా కాస్త పక్కన పెట్టుకోవాలి. ఈ 5 వస్తువులను శ్రావణ మాసంలో ఇంట్లో ఖాళీ కాకుండా చూసుకుంటే మీ జీవితంలో సుఖం, శాంతి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వ్రతాన్ని ఆచరించే సరైన తేదీ, ఇంట్లో ఉండాల్సిన వస్తువుల గురించి తెలుసుకున్నారు కదా. ఈ అద్భుతమైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో జై వరమహాలక్ష్మి అని భక్తిగా రాసి మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. మన తర్వాతి వీడియోలో వరలక్ష్మీదేవికి ఏ రంగు చీర కట్టాలి, కలశంలో ఏమేమి వేయాలి, వ్రతాన్ని ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారిని ఏ దిక్కున కూర్చోబెట్టి పూజ చేయాలి అన్న విషయాలను మరింత వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.